యొక్క ప్రపంచ ప్రార్థనా దినోత్సవం అని ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరధారణ దినంలో మరి ఆయన మరణించిన తర్వాత 40 రోజులు సంఘాన్ని బలపరచడానికి ఆత్మతో సంచరించి తర్వాత మరి 10 రోజులు వారు ప్రార్థన చేసినప్పుడు ఏమండి మేడగదిలో వారిని పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగి రావటం, వారందరూ కూడా పరిశుద్ధాత్మ పొంది అన్య భాషలతో దేవుని కనపరచడం ఏమండి జరిగింది. దేవుని స్తోత్రం. ఇది కేవలం ఈ పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్ ఒక పెంతెకోస్తల్ డినామినేషన్ వాళ్ళకైనా లేకపోతే బైబిల్ కలిగిన అందరికైనా? అందరికీ. కానీ చాలామంది యాక్సెప్ట్ చేయరు. రెండే విషయాలు, నేను వాక్యం చెప్పలేదు, నేను 7 విషయాలు రాసుకున్నాను, నేను 7 విషయాలు కూడా వాక్యం తీయగానే చెప్పగలుగుతాను, సరిపోద్ది సమయం. దేవుని స్తోత్రం కలుగుగా. ఎందుకంటే అపవాది చాలా తెలివైన వాడు. ఎందుకంటే నా ఆత్మ లేని వారు నా వారు, మరి ఆయన ఆత్మ లేకుండా ఎలా పరలోకం వెళ్తాం? కాబట్టి ఆయన ఆత్మ కలిగిన వారమే, ఆయన నామం కలిగిన వారమే. కానీ ఫ్యాన్ ఉందండి, ఫ్యాన్ ఉందని ఫ్యాన్ బాబు, ఓ సూపర్ అండి, తిరిగద్దని స్విచ్ చేయకుండా, కరెంట్ లేకుండా, రెక్కలు లేకుండా, వేసిన తిరగకుండా వావ్ ఎంత అద్భుతంగా తిరుగుతుందో. బిల్డింగ్ పై భాగం ఎంతకాలం జరుగుతుందని కుదురుతుందండి. దాన్ని పోవటం కాదు, అది స్విచ్ చేయలేదు, దాని పనిది కింద అందరూ దుమ్ము పోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆత్మ కలిగిన వారం అంటే కాదు, ఆత్మ మేము కూడా కలిగి ఉన్నామంటే కాదు, ఆ ఆత్మ చెప్పు సంగతులు కానీ ఆత్మ చేసే పనులు మనలో కనబడాలి. దేవుని స్తోత్రం. ఇది చాలా క్లియర్. ఇందులో గొడవ పడింది, ఇందులో మనం సెట్ అవ్వలేదు పరిశుద్ధాత్మ విధానంలో. ఇంకోటి ఏంటంటే చాలా మందికి విభేదం ఎక్కడ వస్తుందంటే అన్నింటిలో ఒకే. ఎన్ని సంఘాలు కలిసినా ప్రార్థన పాటలు అన్నీ కలుస్తారండి, ఒక్క పరిశుద్ధాత్మ విషయంలో తప్ప. అది ఓకే, అర్థమైందా? దేవుని స్తోత్రం. ఎందుకని సంఘాలు ఈ విభేదం ఎందుకు పడుతుందంటే ఖచ్చితంగా అపవాదాన్ని పెట్టాడు. మీరు ఏకీపించలేకపోతున్నారండి. హలో, దేవునికి స్తోత్రం. అన్ని సంఘాల్లో అన్నిటిలో కలుస్తారు, ప్రార్థన కలుస్తారు, ఆరాధన కలుస్తారు, పాటలు కలుస్తారు, పనులు కలుస్తారు, రన్ ఫర్ జీసస్ కలుస్తారు, వాక్ ఫర్ జీసస్ కలుస్తారు, రోడ్ల మీద జెండాలు పట్టి తిరగటానికి ఓ సిటీ అంతా రౌండ్ వేస్తారు. కానీ పరిశుద్ధాత్మను పొందమంటే మాత్రం అబ్బో మాకు నమ్మేషన్ కాదు పాస్టర్ గారు. యాక్చువల్గా మేము భక్సింగ్ గారు సహవాసం. భక్సింగ్ గారు మీకు తెలుసో తెలీదు, మన ఆయన ఎవరండి అంటే ఇలాంటి మీకు తెలియాలి కొన్ని విషయాలు. ఎందుకంటే వారికి నామం పెద్ద గొప్పవారు మేము కూడా కాదు. భక్సింగ్ గారి విషయంలో అద్భుతమైన సేవకుడు. ఈ రోజుకి కూడా ఆయన కట్టిన సంఘాలు ఎవరు కూడా కట్టలేదు. దేవునికి స్తోత్రం. ఆయన సమర్పణ, ఆయన ప్రార్థన నారాయణగూడలో ఆ గోల్కొండ ఆయన మందిరం ఇప్పటికీ ఉంది. ఆయన అద్భుతమైన సేవకుడు. కానీ ఇంత గొప్ప సేవ చేస్తున్నా సరే ఆయన పరిశుద్ధాత్మను ఒప్పుకోలేదు. రంజిత్ ఓఫీర్ గారిని ఒక ఆయన వెళ్ళి, అయ్యా ఏంటి మీరు చేసేది, పరిశుద్ధాత్మ ఎందుకు ఒప్పుకోలేదని చెప్పేసి ఆయన గురించి వివరంగా చెప్పి, రంజిత్ ఓఫీర్ గారు ఎక్కడ, భక్సింగ్ గారు ఎక్కడ? అయినా సరే ఓఫీర్ గారిలో ఉన్నది, ఓఫీర్ గారు చిన్నవాడు, భక్సింగ్ గారు పెద్దవారు కాదని అక్కడ వారిలో ఇద్దరిలో ఉన్నది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం. నిజమే ఓఫీరు, నేను చేసిన పొరపాటే, కానీ ఈ సంఘాన్ని నేను ఇలా ఈ ఫౌండేషన్లో కట్టుకున్నాను అని వెంటనే ఒప్పుకుని, అప్పటికే భక్సింగ్ గారు ఏ వయసులోకి వచ్చేసారంటే ఆయన్ని చైర్ ఏంటంటే స్ట్రెచర్ మీద తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతున్నారు అంతే. ఆయన ఏం చేయలేడు, అప్పటికే ఆ వయసు అయిపోయింది. ఆ సమయంలో మరి మన ఓఫీర్ గారు ఆయన ఒప్పింపు చేసినప్పుడు ఒప్పుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, పరిశుద్ధాత్మను పొందారు, భాషను మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం. స్ట్రెచర్లో తీసుకెళ్ళి అప్పట్లోనే ఏమండి, ఇప్పుడంటే చుట్టుపక్కల పోల సంఘాలు వచ్చినాయి, కానీ ఏంటంటే సెంటర్ అది గోల్కొండ అరుస్తారు. ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు వచ్చి, అరే ప్రతి ఆదివారం ఇంతమందికి సాంబార్ భోజనం ఎలా పెట్టగలుగుతున్నాం, ఇంత పెద్ద ముఖ్యమంత్రి నేను కోడి నేనేది రోజు వారానికి కోసుకోలేకపోతాను ఆశ్చర్యపోయాడు. దేవుని స్తోత్రం. ఇప్పటికీ ఐఏఎస్ ఐపీఎస్లో ఏమంటే అక్కడ సాంబార్ భోజనానికి వెళ్ళి భోజనం వస్తారు. అంటే సాంబార్కి ఎక్కడ ప్రపంచం దొరకదంటారా? దొరుకుతుంది కానీ టేస్ట్ ఇక్కడ రాదు. దేవుని స్తోత్రం. అలాగే స్పెషల్గా పండించి గోధుమ పంట వేయరు, అక్కడ ప్రార్థన పూర్తిగా చేస్తారంటే. దేవుని స్తోత్రం. కొన్ని వందల మంది లైన్లో ఉంటారు, మొక్కలు ఉండవు, మనుషులు ఉండవు, ముళ్ళు ఉండవు, అన్నీ కూడా మొక్కల మొక్కలే. దేవుని స్తోత్రం. అంటే అలా కట్టిన తర్వాత సంఘంలో కొంచెం భాష మాట్లాడుతుంటే కింద జూనియర్ భాషలు ఉంటారు కదండి,
ఇలా చేస్తే కనుక సంఘం డినామినేషన్ చూడండి, ఇంతవరకు మనం ఒక దాని మీద కట్టుకొచ్చాం, ఇప్పుడు ఆత్మ ఇలా అంటామంటే అని చెప్పేసి ఆయన నోరు ముంచేశారు. ఆ సంఘం ఈ రోజున పోలీసులు ఉంటే కానీ నడవట్లేదు. అంటే నేను విమర్శించలేదు సుమా, దేవుని ఆత్మకు మనం చోటు ఇవ్వకపోతే ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి మనకి. భక్సింగ్ గారు లేరు, సంఘం గొప్పదే, కానీ మెయిన్ బ్రాంచ్ సంఘం నడుస్తున్నప్పుడు మీకు తెలియదు ఎవరికైనా. మన బాసులు గారు కూడా వెళ్ళినప్పుడు వెళ్ళిపెట్టి వచ్చారు, మళ్ళీ ఉన్న గొడవలు సరిపోవన్నట్టు. దేవుని స్తోత్రం, బిషప్ గారు కదా. కాబట్టి చాలామంది రాజకీయవేత్తలు దాని మీద కన్నేసి ఈ రోజున కొన్ని వందల మంది ఉన్న అక్కడికి ఒక 100 మంది 50 మంది పోలీసులు ఉంటే కానీ అక్కడ సర్వీసు జరగట్లేదు. ఎందుకంత ఆ పరిస్థితి బాధ అనిపించదండి అక్కడ. అంటే అక్కడ దేనికి చోటు ఉందంటే మనుషులకే చోటు ఉంది, కానీ పరిశుద్ధ ఆత్మకి ఎవరి పరిస్థితి అంతే. నిజంగా అంత గొప్ప మహాదైవజనుడు ఈ రోజున నిజంగా దేవుని ఆత్మ ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఆ సంఘాలు అలా కడదా ఉన్నా సరే తోటి వారు సహకరించకపోవడం ద్వారా రోజు అక్కడికి వెళ్ళి చూసినప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుంది. ఎవరైనా అంతే, ఎందుకంటే ఆయన ఆత్మను అంగీకరించకపోతే మన పరిస్థితి ఏమైనా ఉంటుందో. దేవునికి స్తోత్రం. ఇది దుష్టుడు గలిబిలి అని చెప్పేసి దుష్టుడు దుష్టుని ఎంటర్ చేయడం కాదు అక్కడ. దాన్ని మన మైండ్లో తీసుకుని ప్రభువా నీ ఆత్మతో నింపు, నీ అభిషేకంతో నింపు. ఆది అపోస్తుల వలె ఉండాలనుకున్నాం, కానీ ఆది అపోస్తులు అలా ఉండడానికి కారణం పరిశుద్ధాత్మను స్వీకరించగలుగుతాము గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏ భేదాలు పెట్టుకోవద్దు, ప్రతి వారం అడుగుదాం, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు. యోవేలు ముందుగానే ప్రవచించాడు. కాబట్టి మనందరం కూడా ఆత్మ కలిగిన వారమై, అభిషేకం కలిగిన వారమై, అన్యవాసులు కలిగిన వారమై. ఏమండి, నాకు తెలిసిన పెద్ద ఈ రోజున సంఘాలు, పెద్ద సంఘాలన్నీ కూడా ఈ రోజున పెంతెకోస్తల్ డినామినేషన్ సంఘాలు గొప్పగా ఆరాధన చేస్తున్నారండి. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే పాఠశాల మారిపోవడం కాదు బాబు, మాకు తెలియక అసలు బైబిల్లో ఉంది ఈ క్రమమే కదా. దేవుడి స్తోత్రం. ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఇది ఒక డినామినేషన్ కాదు, ఇది ఒక విధానం కాదు. ఇది ఈ అనుభవం అందరికీ బైబిల్లో ఉంది. ఒక్క ఆశ్రయమోడు తప్ప ఈ బైబిల్ అందరికీ సమానం కాదండి. కాబట్టి ఈ ఆత్మను కలిగిన వారంగా ఉండాలి, ఈ ఆత్మను పొందిన వారంగా ఉండాలి. ఎప్పుడో చనిపోయాక కుదరదు, మనం బ్రతికుండగానే దేవుని ఆత్మను పొందము కాక. మనం రకరకాల మ్యారేజ్ డేట్ అండి, బర్త్డే అండి, బాప్టిజం అని అన్నాం. మరి పరిశుద్ధాత్మను పొందిన డేట్ మనకు ఉందా? అదొక డేట్ మనకు వచ్చిన కాక. పలానా సమయం బాప్టిజం పొందిన పరిశుద్ధాత్మ రాదు. ఏమండి, చాలా మంది పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన భాషలతో అది చాలా కొద్ది మందికి. కానీ తర్వాత మరి ఫలానా యెరూషలేము నుంచి ఎవరంటండి పేతురు యోహాను వారి మీద చేతులు ఉంచి కానీ వారి బాప్తిజం పొందారు, కానీ ఫిలిప్పీ పరిచర్యలో బాప్తిజం పొందారని వారి మీద పరిశుద్ధాత్మ రాలేదు. మీరు వెళ్ళి చేతులు ఉంచి కానీ అక్కడ పరిశుద్ధాత్మ నింపబడ్డారు. దేవునికి స్తోత్రం. ఈ విషయంలో మనం తగాదా పడతాం కాదు, వాదన కాదు, వాక్యానికి అప్పగించుకుని అపోస్తలుల గారి శ్రద్ధగా చదవగలిగితే 8వ అధ్యాయం 10వ అధ్యాయం 17వ అధ్యాయం చదివితే బాప్తిస్మం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ, బాప్తిస్మం పొందిన వెంటనే ఏమంటే అపోస్తలుల గారు 2వ అధ్యాయం ప్రకారం ఉంది కదా. అంటే కాదు, అక్కడ ఖచ్చితంగా మనందరం మరి నీటి బాప్తిస్మం అందరం కూడా పరిశుద్ధాత్మ పొందుకుంటున్నాక. మరి పరిశుద్ధాత్మ ద్వారా ఆ రోజు సంఘం ఏమైందంటారు? ఈరోజు మన భాష చెప్పాలంటే నేను అంటాను, మరి ఈరోజే సంఘం పుట్టింది. దేవుని స్తోత్రం. ఆది అపోస్తుల కాలంలో మొదటి సంఘం, ఆదిమ సంఘం పుట్టిందా పుట్టలేదండి? ఈరోజు చర్చ్ బర్త్డే. దేవునికి స్తోత్రం. కాబట్టి బర్త్డే రోజు ఎంత సంతోషంగా ఉంటాను. అదే జరిగింది అక్కడ. చూడొక మాట, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఆ సంఘం అలా ఉజ్జీవపడటానికి, ఆదిమ సంఘం అంతా అభివృద్ధి చెందడానికి, చదవండి 2వ అధ్యాయం మొదటి మాట. చదవండి, ఫాస్ట్ చదవాలి. కూడి ఉండేది నిండెను, విభాగింపబడినట్లుగా వారికి కనబడిను. వారు ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారే. ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడు. దేవుడి మాటలు దీవించుగాక. ప్రేమల తండ్రి, వాక్యం ద్వారా మాతో మాట్లాడు. మీ దాసులు మాట్లాడిన మాటలు మా హృదయంలో పెట్టండి. మరొక మాటలు మేము మాట్లాడుచుగా మీ మాటలు కూడా మా హృదయంలో ఉంచమని, అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో పొందుచున్నాము తండ్రి. ఏమండి, పెంతెకోస్తల్ ప్రార్థన దినోత్సవం పండుగ రోజున ఏమండి ఇక్కడ వారందరూ కూడిన మేడగదిలో కూర్చుని 10 రోజులు ఉపవాసం ప్రార్థన చేశారండి. తన మన స్త్రీ పురుషులు తల్లిదండ్రులు ఏమండి ఆ తల్లులని భేదం లేకుండా అందరూ కూడా ఏమండి 120 మంది 10 రోజులు ఏకదాడిగా ప్రార్థన చేసినప్పుడు
ఆ 10వ రోజున పెంతెకోస్తు పండగ దినమున ఏమంటే ఆ రోజున మరి వారు ఆ మేడగదిలో కూర్చుని ప్రార్థన చేసినప్పుడు ఏంటండి చూడండి ఇల్లంతా ఏంటండి చూడండి ఉండగా వారు కూర్చుని ఇల్లంతా నిండిపోయిందంట. చూడండి మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి ముందు పరిశుద్ధాత్మ అనుభవం ముందు వారికి కనబడింది. దేవుని స్తోత్రం. ఒక ఆకారము పావుల రూపంలో యేసు వారి మీద పరిశుద్ధాత్మ దిగొచ్చలేదండి. ఇప్పుడు పావులు పరిశుద్ధాత్మ కాదు, పావుల రూపంలో ఆయన వారి మీదకి వచ్చాడంతే. దేవుని స్తోత్రం. పాము అంటే సాతాన్ అంటే పామా? మాట్లాడండి. ఒకటి పాము అంటే సాతాన్ అనకూడదు. నవ్వుతారు పెద్దవాళ్ళు, కొంతమంది భక్తులు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏ సంఘానికి ఎంత కడతారా వీళ్ళ? పాము సాతాన్ ఏంటి? పాము సాతాను కాదు, ఆ సాతాన్ని అపవాది తన సాధనంగా. దేవునికి స్తోత్రం. ఇక మనకి ఏంటంటే చూడండి, ఇంకా అది వాడబడింది కాబట్టి మనం పామును చూడాలా. సైతాన్ కాదు, దాని పేరు పాము. అది దేవునికి స్తోత్రం. రోడ్డు మీద పోనీ హే సాతాన్ అంటే సైలెంట్ అవుతుందండి, అది నవ్వుతారు పక్క. దేవునికి స్తోత్రం. కాబట్టి గమనించండి దేవుని బిడ్డలారా, అది వాడబడింది కాబట్టి దానికి చెడ్డ పరిస్థితి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ వారికి మొదటి పరిశుద్ధాత్మ అగ్ని రూపంలో కనబడింది. కనబడిన తర్వాత ఏమైందంటే వారిలో ఒక్కొక్కరి మీద అంటే వారికి కంటికి కనబడటమే కాదు, ఎక్స్పీరియన్స్ కంటికి కనబడటమే కాదు, రెండు వారిని తాకటమే కాదు, అనగా వారందరిని ఒక్కొక్కరిని ఏంటంటే అగ్ని వేడి అందరికి ఒక్కొక్కరిని వాలింది. రెండోది. మూడోది ఏంటంటే చూడండి మాట ఉంది అక్కడ, ఒక్కొక్కరిని మీద రాలగా చూడండి అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆత్మ కలిగి వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడు. దేవునికి స్తోత్రం. ముందు అగ్ని రూపం వారికి కనబడింది, ఆ వేడి వారికి తగిలింది. తర్వాత అందరూ ఆత్మ లోపలికి అభిషేకం ప్రవహించింది, బయటికి వాక్శక్తి రూపంలో ఆ అభిషేకం బయటికి వచ్చింది. దేవుని స్తోత్రం. ఈరోజు ఏదో చిన్న కొంచెం ఏదో తగలగానే మనం అది ఇంకా అయిపోయింది అనుకోవడం కాదండి. అబ్బాయి నేను పెద్ద స్టేజ్లో కొంచెం అనుకోవడం కుదరదు. కాబట్టి 2-3 ముక్కలు భాషలు మాట్లాడితేనే కాదు, భాషే కాదు ప్రాధాన్యత, భారం కూడా చాలా అవసరం. క్రైస్తవ జీవితంలో ఏమండి భాషకి ఎంత ప్రాధాన్యత ఉందో ఏమండి భారం కూడా ఉండాలి. చాలా చోట్ల భాషలతో ప్రార్థన చేస్తున్న వాళ్ళు భారం ఉంటుంది. హల్లెలూయా. అసలు ఈ భాషలు రావడానికి కారణం ముందు 10 రోజులు ఏం జరిగింది? హోరాహోరీగా సంఘం అక్కడ వాళ్ళందరూ ఏం చేశారండి? ఎడతెగని ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా మనం ప్రార్థనకి ప్రథమ స్థానం ఇవ్వాలి. ప్రార్థన మనం ఎప్పుడు ఏమి ఇవ్వాలంటే అండి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఎందుకంటే ప్రార్థన లేకుండా ఏ ఎక్స్పీరియన్స్ మనకి రాదు. దేవునికి స్తోత్రం. దేవునికి అందుచేత దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చెప్పాలి, దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ముసుగులు వేసుకొని తల్ల మీద స్త్రీ లేని వారందరూ కూడా తల మీద ముసుగులు జారకూడదు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని దీవించును గాక. అయితే ఏంటి ఈ పరిశుద్ధాత్మ అనుభవం రావడానికి, సంఘము విస్తరించడానికి, సంఘంలో గొప్ప కార్యాలు జరగడానికి, సాధారణ కార్యాలు లయమైపోవడానికి కారణం ఏంటి? ఆది అపోస్తులు కూడా మళ్ళాంటి వాళ్ళే కదా, శిష్యులు కూడా 7 విషయాలు టకటక చెబుతాను. దేవునికి స్తోత్రం. ఆ రోజు ప్రభా ఆది అపోస్తులు వాడుకు ప్రభా ఆది అపోస్తులు అంటే కుదరదు. ఆది అపోస్తులు మొదట తీయడం ఒక మాట, ఆ ఉజ్జీవం రావడానికి, ఆ సంఘంలో ఆత్మకార్యాలు జరగడానికి అపోస్తుల బోధే కాదు, అపోస్తుల కార్యాలు కూడా మనలో జరుగునుగాక. అపోస్తులను పిలిపించుకోవడమే కాదు, అపోస్తుల బోధతో నింపబడాలి. అప్పుడు అపోస్తుల కార్యాలు మనలో జరుగుతాయి. దేవునికి స్తోత్రం. అప్పుడు అపోస్తులని మాటకు అర్థం ఏంటి? పంపబడిన వారు. దేవునికి స్తోత్రం. మనం కూడా దేవుని చేత పంపబడిన వారా కాదా? దేవుని చేత పిలువబడినవారు, పంపబడినవారు, పిలువబడినవారు. దేవుడు ఏదైనా పని మీద పంపితే అప్పుడు మనం కూడా అపోస్తులు అవుతాం. కానీ ఆ పేరే కాక వరకు కూడా మనలో జరుగునుగాక. అయితే ఈ యొక్క ఇంత ఉజ్జీవం రావడానికి కారణం ఏంటంటే 7 విషయాలు నేను రాసుకున్నాను. దీని ఒకసారి లూకా సువార్త 24వ అధ్యాయం 46వ వాక్యం ఒకసారి. లూకా 24:46 లాస్ట్ వర్స్. యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసులు పాపక్షమాపణయు ప్రకటింపబడినయు ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు.
ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందవరకు పట్టణంలో వారితో చెప్పిన. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం. నిదానించుకుంటున్నాను అందంగా లేకపోయినా దేవునికి స్తోత్రం. ఇప్పుడు శిష్యుడికి మొదట ఆయన ఆజ్ఞాపించలేదని. నేను కొన్ని రోజుల్లో వెళ్ళిపోతున్నాను చెప్పాడు కదా ఆయన. క్రీస్తు శ్రమపడి 3వ దినమున ఏంటంటే మృతుల్లో లేచినని అనే విషయాలు చెప్పాడు. ఆయన చెప్పలేదు ముందుగా. ఆయన చెప్పకుండా ఏది చేయలేదు. ఈరోజు మనకు కూడా ఏది కూడా ఆయన బయలుపరచకుండా ఏది కూడా, అవునా కాదండి, ప్రతిదీ తన ఏర్పాట్లను వారికి ఆయన బయలుపరుస్తాడు. అయితే ఒక విషయం ఏంటంటే శిష్యులకు ఆయన తెలియజేసినప్పుడు శిష్యులైన వారు ఏంటంటే ఆయన ఆజ్ఞలకు అప్పగించుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆదిమ సంఘం అభివృద్ధికి రావడానికి కారణం, ఆదిమ సంఘంలో ఉద్యోగం రావడానికి కారణం, ఆదిమ సంఘంలో పరిశుద్ధాత్మను కార్యం జరిగించడానికి కారణం, వేవేల కొద్దిగా బాప్తిస్మాలు జరగడానికి కారణం ఏంటంటే మొట్టమొదట యేసు ప్రభువు వారు ఎలా చెప్పారో అలాగే శిష్యులు విన్నారండి. వినటమే కాదు, విన్న దాని ప్రకారం చేయడానికి తమను తాము అప్పగించుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది క్రైస్తవులు వినేవారుగా ఉంటున్నారు కానీ అప్పగించుకోవట్లేదు. వాకి వింటున్నారు కానీ వింటే ఏం ఉపయోగం అండి? విని ఆ ప్రకారం జీవించాలా వద్దా? విని ఆ ప్రకారం బ్రతకాలా వద్దా? మన బ్రతుకులో మన విన్నదాన్ని చూపించాలా వద్దా? వింటేనే సరిపోదు, తింటేనే సరిపోదు, దానికి తగ్గ పని మనం ఎప్పుడు తినబోదంటే ఒక ఆయన ఉన్నాడంట, అరగాలి కదా అన్నాడంట. మరి అరిగిన తర్వాత మళ్ళీ ఏమవుద్ది? ఖాళీ తినాలంటాడు. మళ్ళీ తిన్న తర్వాత ఏమంటాడు? అరగాలంట. అరిగిపోయింది ఎలా కళ్ళు తిరుగుతాయి, పడిపోతే నీకేం పడి మళ్ళీ చుట్టుపక్కల బాగోదు. ఇలాగా పబ్బు గడుపుతున్నారు చాలా మంది క్రైస్తవులు. చాలా బాధాకరం అండి. తినాలి అరగాలి, తినాలి అరగాలి. పనిచేసేది ఎప్పుడు మరి? అవునా కాదా? వాక్యం వింటేనే కాదండి, విన్నదాన్ని మన జీవితంలో చూపించడమే అప్పగించుకోవడం. గట్టిగా స్తోత్రం చెబుతారా? వాక్యం మాకు తెలుసు, వాక్యం మాకు తెలుసు, మా ఇంట్లో కింగ్ జేమ్స్ ఉంది, అది ఇంకొక దర్శనం ఉందని సంతోషపడ్డం కాదండి. దేవుని బిడ్డలారా, శిష్యులు యేసు ప్రభువు చెప్పిన ఆ ఆజ్ఞలకి తమను తాము ఏం చేసుకున్నారండి? మరి అప్పగించుకోవడానికి సిద్ధమేనా? ముందు నీ తల్లిదండ్రులకు అప్పగించుకున్నావా? నీ ఆత్మీయ నాయకులకు అప్పగించుకున్నావా? అంటే వాక్యం వెళ్ళిపోవడమే కాదు, సేవకుడు ఏది చెప్తే, సంఘం ఏ దర్శనం కలిగి ఉంటే ఆ దర్శనం ప్రకారం బ్రతకడానికి సంఘం అంతా ఏం చేసి మన దేవునికి ఏం చేసుకోవాలంటే అండి అప్పగించుకోవాలి. దేవుడికి స్తోత్రం. నెంబర్ 1 వారు తమను తాము అప్పగించుకున్నారు. దేవుడికి స్తోత్రం. తర్వాత కింద చూడండి, అక్కడే ఉందన్నమాట. నా తండ్రి వాగ్దానం చేసిన మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలోనే. అంటే వాగ్దానం పొందేంత వరకు వాళ్ళు నిలబడలేదు అక్కడ. వెంటనే నిలబడి చేసి 2 పాటలు వస్తే, 2 వాక్యాలు తెలిస్తే, ఏమండి 2 దర్శనాలు వస్తే నేను సేవకులు అంటారు. అందరూ కూడా అబ్బాయి లేదు పర్లేదు మాకు అసలు అని చాలామంది చూడండి ఏర్పాటు ఉన్నవారు ఎవరో, ఏర్పాటు లేని వారు ఎవరో తెలియట్లేదు. కారణం ఏంటంటే ఏదో తెలిస్తే రోడ్డు ఎక్కమలేదు ప్రభు అక్కడ, నువ్వు సేవకు వచ్చేయమలేదు అక్కడ. ఏమన్నాడండి? పైనుండి పరిశుద్ధాత్మను అంటే పరిశుద్ధాత్మ అనే తండ్రి వాగ్దానం చేసింది మీకు పొందేంత వరకు ఏమన్నాడండి? యెరూషలేములో ఏం చేయమన్నాడండి? అక్కడ వాగ్దానం కోసం కనిపెట్టమన్నాడు. రెండవది ఒకటి ఏంటంటే ఏం చెప్పానంటే, ఏం చెప్పుకున్నాం? మొదటి మాట అసలు ఎందుకు 7 విషయాలంటే, మొదట సంఘము ప్రాముఖ్యం, సేవ ప్రాముఖ్యం, పరిచయ ప్రాముఖ్యం. మనం ఏ దినానికి ఏ స్థాయిలో మనం పనిచేస్తున్న ప్రభువులో మన ద్వారా మనం ఉన్న సంఘం ఏమవ్వాలంటే అండి ఉజ్జీవంతో నింపబడాలి, ఆత్మల పంటని పోయాలి మనం. దేవుడి స్తోత్రం. కొన్ని ఆత్మలో కిరీటంగా ప్రభువుకి మనం అప్పగించాలంటే మొదట శిష్యుల వలె మనం ప్రభువుకి సంపూర్ణంగా అప్పగించుకున్నాము గాక. రెండవది ఏంటంటే ఇయ్యబడిన వాగ్దానం గట్టిగా పట్టుకుందాము గాక. వాగ్దానం ఉంది కాబట్టి కాదు, ఇంకా వాగ్దానం రోడ్డెక్కేది అంతలేని కాదు. 10 రోజులు మౌనంగా ఉంది. దేవుడి స్తోత్రం. వాగ్దానం కోసం వారు ఏం చేశారంటే అక్కడ కనిపెట్టలేదా? వాగ్దానం ఉందని స్పీడ్ అయిపోవడం కాదు. వాగ్దానం ఏమండి? ఆ వాగ్దానం పొంది, వాగ్దానం ఉంది తండ్రి మీకు కనిపెట్టే వాగ్దానం, నీకు ఇష్టాడు పరిశుద్ధాత్మ అంటే ఆ వాగ్దానం, తండ్రి ఇచ్చిన వాగ్దానం గట్టిగా పట్టుకున్నారు. దేవుని స్తోత్రం. ఈ రోజున నీకు నాకు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. వాటి కోసం వాగ్దానం ఉంటే ఏముందని కాడు మొక్కలు బైబిల్లో వాక్యాలు ఉంటే ఉపయోగం లేదు. ఆ వాగ్దానం పొందడానికి కావాల్సిన మోకాళ్ళను, ఆ వాగ్దానం కావాల్సిన ఉపవాస దీక్ష, ఆ వాగ్దానం కోసం ఎవరి కటిక పశ్చిమ వైరాగ్యం కలిగి ఆది అపోస్తుల వలె మనము ఒక చోట
మనల్ని మనం తగ్గించుకుని మనం ప్రయాసపడగలుగుతున్నాము. దేవుని స్తోత్రం. మొదటి తమను తాము అప్పగించుకున్నారు. రెండోది వాగ్దానం కోసం మరి ఏం చేశారంటే కనిపెట్టారు. వెంటనే రోడ్డుకి వెళ్ళేది. అక్కడ యెరూషలేములో గలిలయలో వెళ్ళిపోలేదు. తండ్రి వాగ్దానం మీరు పొందేంత వరకు ఇలా చేయడానికి కానీ ఆ వాగ్దాన వాక్యాన్ని పట్టుకున్నారు. దేవుని స్తోత్రం. ప్రభు మనకి ఇచ్చిందని గట్టిగా పట్టుకుని మనకి ప్రభు ఇచ్చింది పొందేంత వరకు ఏమంటే కుదురుగా స్థిరంగా ఉండుము కాక. ఆ తర్వాత దేవుడి తెల్ల నడిపిస్తాడు కానీ లైసెన్స్ లేక రోడ్డు ఎక్కి ప్రజలు చంపడానికి ఎందుకు? దేవుడికి స్తోత్రం. బండి రాకుండా బండి నన్ను కారులో కూర్చోబెట్టమంటే ఏం చేయాలండి? నేను కారు తుడుతాను శుభ్రంగా, నేను డ్రైవింగ్ రాస్తాను, నాకు అంతే నా లిమిట్. దేవుని స్తోత్రం. బాగోదు చూద్దాం పాస్టర్ రాకపోతే ఎలాగా ఆ కారు ప్రార్థన చేసి చెప్పేసి దానికి కెలిగితే ఎలా ఉంటుందండి? పాస్టర్ గారు బాగు చేసిన తర్వాత తప్పదు. దేవుని స్తోత్రం. మన లిమిట్లో మనం ఉండాలంటే. క్రైస్తవులు అంటే చెలరేగిపోవడం కాదు. శిష్యులు ఏం చేశారంటే మొదట అప్పగించుకుని, రెండోది ఏంటంటే తండ్రి ఇచ్చిన వాగ్దానం పొందేంత వరకు క్రైస్తవులు అంటే ఆది అపోస్తుల వలె కుదురుగా ఉంటారు. ఆమె చెప్పండి. కుదురుగా ఉండాలి అనిపించలేదు మనకి? కుదురు అనేది క్రైస్తవ లక్షణం. దేవుని స్తోత్రం. రెండోది ఆయన వాగ్దానం గట్టిగా పట్టుకుని కుదురుగా ఉంటారంటే దేవుడే ఆ సమయాన్ని కురిపిస్తాడు. దేవుని స్తోత్రం. రెండవది. మూడోది చూస్తే ఉద్యమం రావడానికి ప్రధానం నేను రాసుకున్నది. మూడోది ఏంటంటేనండి, మూడో అపోస్తుల కార్యం 1:13 కదండి. 1:13 ఒకసారి అపోస్తుల 1:13 అమ్మ 1:13 మూడులోకి వెళ్ళిపోయామ్మా. 1:13 1:13 అపోస్తుల కార్యాలు. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా నవ్వుతీ చూడండి ఒకసారి. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ప్రభు చెప్పాడు వాగ్దానం కోసం కనిపెట్టమన్నప్పుడు ఆ కనిపెట్టబడవలసిన వారు అందరూ ఏం చేశారంటండి? మేడ గదిలోకి ఎందుకు వచ్చారు? ఎందుకు ఎక్కువ వచ్చారండి? బస చేయడం అంటే అర్థం ఏంటంటే రెస్ట్ తీసుకుని పొద్దున్న స్నాక్, మధ్యాహ్నం టిఫిన్, సాయంకాలం లంచ్, మధ్యాహ్నం భోజనం అలా చేయడం కనుక అంటే తమను తాము ఏం చేసుకున్నారంటే దేవుడు చెప్పిన వాగ్దానం పొందేంత వరకు వారు తమను తాము ఏం చేస్తున్నారంటే అక్కడ ప్రత్యేకపరచుకున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి పిల్లలు లేరా? సంతానాలు లేరా? ఫ్రెండ్స్ లేరా? పనులు లేవండి, వాళ్ళకి ఉద్యోగాలు లేవండి, అన్నీ ఉన్నాయి లేవండి అక్కడ. కానీ మేడగదిలోనికి దేవుడు చెప్పిన ప్రకారం చెప్పిన అందరూ ఏంటండి కొంత 10 రోజులు ఒక చోట ఉపవాస ప్రార్థన ఉంది. 3 రోజులు సెలవు పెట్టమంటే ఎంతమంది సంఘం సెలవు పెడుతున్నారు? 100 రకాల షాపింగ్. దేవుడి స్తోత్రం. అన్నారని బాధపడమాకండి, వాస్తవం అది. దేవునికి స్తోత్రం. నిజమే. కానీ ఇక్కడ 10 రోజులు వారు తమను తాము ఏం చేస్తున్నారంటండి? పనులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వారు తమను తాము ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేయడానికి అన్నీ ఏం చేస్తున్నారంటండి పక్కకి ఎంటేసుకున్నారు. అంటే తమను తాము ప్రార్థనా పరులుగా దేవునితో సంఘంతో కలవడానికి తమను తాము ఏం చేస్తున్నారు అక్కడ చెప్పాలి? ప్రత్యేకపరుచుకున్నారు. దేవుడికి స్తోత్రం. తమను తాము ప్రత్యేకపరుచుకునే వారంగా ఉండాలి. ఏంటో మరిది ప్రార్థనలో కూర్చోగానే పాలోడు వస్తాడు, గ్యాస్ వాడు వస్తాడు, లేకపోతే డ్యూటీకి ఆయన ఏదో మర్చిపోయాను వస్తాడు, పిల్లలు ఏదో మర్చిపోతారు. అమ్మ మీ అమ్మాయి కల్తీరు పడిపోయింది, డ్యూటీకి మరి స్కూల్కి రమ్మంటారు. కారణం ఏంటంటే మనం ప్రత్యేకపరుచుకుంటే అలాంటివి ఏమి రావు. దేవుని స్తోత్రం. ప్రత్యేకతగానే ఇంకోటి పనులు ఉన్నాయి, ఇలా అరగంట ప్రార్థన చేయమన్నారు మాస్టర్ గారు, చేయకపోతే బాగోదు. దేవుడు ప్రతిఫలం ఇవ్వాలి కదా. మరి ప్రార్థనలో కూర్చున్నాను, కావాలిగా 20 గంట చేశాను ప్రార్థన. 5 నిమిషాలు ఏంటంటే బ్యాటరీ అయిపోయిందంట. మళ్ళీ మూసుకోవాలి, మళ్ళీ ప్రార్థన చేసాక పావు గంట చేయగానే ఎక్కడో టిబెట్ మహాసముద్రం సంతోషం వచ్చేస్తాయి. ప్రార్థన కొంతమందికి పరలోకం వెళ్ళిపోయి అక్కడ వచ్చి అది చూసుకుంటూ సంతోషం. అదే మన బ్యాడ్ లక్. దేవుని స్తోత్రం. మనం ప్రత్యేకపరుచుకుంటేనండి అలాంటి ఇబ్బందులు, నొప్పులు, అలాంటి ఇబ్బందులు ఉండవు. దేవునికి స్తోత్రం. అన్నీ మర్చిపోయారు వాళ్ళు. అంటే తమను తాము ప్రత్యేకపరుచుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఉజ్జీవం రావడానికి వారు కారకులయ్యారు. ఈ రోజున ఉజ్జీవం రావడానికి మనం ఏమవ్వాలంటండి? కారకులు అవ్వాలి. కానీ ఆ ఉజ్జీవం వచ్చినప్పుడు చప్పట్లు కొట్టేవారుగా ఏలేసే బ్యాచ్లో ఉండకూడదు మనం. ఆమెనంటారా? నేను అర్థం ఉన్నాయి మాటలు. దేవునికి స్తోత్రం. ఒక ఉజ్జీవం రావడానికి మనం కారకులు అవ్వాలి. కానీ ఏమండి ఉజ్జీవం వచ్చిన తర్వాత మోషే సముద్రాన్ని మోషే తెరిచాడా? ప్రజలు తెరిచారండి. అక్కడ సముద్రం 2 పాయలైనప్పుడు అందరూ సంతోషపడుతున్నారు. కానీ మోషే అంటుండండి, మోషే రేంజ్కి ఆ రేంజ్కి గడవలేదు. అక్కడ
ప్రజలు సంతోషపడుతున్నారు, కానీ ఆ సంతోషానికి కారణం ఎవరంటండి? మోషే. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రజల వలె కేకలే సంతోషపడ్డ కాదు, ఆ సంతోషానికి కారణం మనమై ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. మూడోది మనం ప్రత్యేకపరచుకోవాలి. అప్పుడే ఉద్యమం వచ్చి మన కుటుంబాలు సంఘం ఉద్యమం కూడదు గాక. నాలుగోదిగా చూస్తే అపోస్తలుల కార్యాలు 1:14, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. నాలుగోదిగా చూస్తే వారందరూ ఏమయ్యారంటండి? చూడండి, ఏక మనసు కలిగి ప్రార్థన చేయడం. క్షమించాలి. నాలుగోది ఏంటంటే స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. సాధారణంగా చూడండి, ప్రార్థన చేసేటప్పుడు ఆ రోజు ఉంది, ఈ రోజు మనసు. వృద్ధులు ప్రార్థన చేస్తారండి, వాళ్ళ ప్రార్థన కొంచెం అర్థమవుతాయా? మాట్లాడండి. ఈరోజు కూడా సంఘంలో ఆ గజ్జి. దేవునికి స్తోత్రం. కొంచెం సరిగా ప్రార్థన చేయలేరు, కొంచెం సరిగా పాడలేరు, కొంతమంది వాక్యం అర్థమవుదు, కొంతమంది రకరకాల బలహీనతలు ఉంటాయి. కానీ ఇక్కడ అన్ని వయసులు గలవారు ఉన్నారు, తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, అందరూ ఉన్నారండి. అంటే వారందరూ ఎందరున్నా ఏ మనసుతో ఉన్నారో అందరూ కూడా మనం చనిపోయేదాకా ఈ మనసు కలిగి ఉండాలి. అందరూ చెప్పారా? ఏక మనసు లేకపోతే మనం ప్రభు నుంచి వేరైపోతాం. కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, క్రైస్తవులు కానీ ఎన్ని సమస్యలు, ఎన్ని గొడవలు ఉన్నా, మన యావదాస్తి వాడు రాయించుకున్నా సరే రాత్రి కోట్లు ఏం పర్లేదు. అది కొద్దిగా 100 రెట్లు మనకి ఇస్తారు. దేవుని స్తోత్రం. అవసరం లేదు. వాడు ఎంత ఘోరపాపైనా సరే, మనకున్న సర్వదా దోషికేసి తిరిగిపోయినా సరే, మన కళ్ళ ముందు మనం ఆ వ్యక్తితో ఏం కలిగి ఉండాలంటండి? అలాగేదో సెంటర్లో బొమ్మ నిలబడకూడదు. దేవుని స్తోత్రం. ఏక మనసు మనం కలిగి ఉండాలి. ఆది అపోస్తులు ఏక మనసు వారు కలిగి ఉన్నారు కాబట్టి సంఘ ఉద్యమానికి వారు కారమయ్యారు. చెప్పడం దేవునికి స్తోత్రం చెబుదా. ఆమె హల్లెలూయా. భార్య భర్తలు సమాధానం, పిల్లలతో సమాధానం, సంఘంతో సమాధానం, సేవకులతో సమాధానం. ప్రాముఖ్యంగా సేవకులతో చాలా మంది బాగానే ఉంటారు. ఏంటో సేవకురాల కంటే చాలా మన సంఘమే కాదు, ఏ సంఘమైనా సేవకుడిచ్చినంత విలువ సేవకురాలికి. ఎందుకని? మాస్టర్ వాక్యం చెప్పి వెళ్ళిపోతాడు. మిగతా పరిస్థితులను చూసేది ఎవరంటాడు అక్కడ? దేవుడి స్తోత్రం. కానీ ఖచ్చితంగా సేవకుడితో ఆ వ్యక్తి కూడా సమానమే. ఆ వ్యక్తి సహకరించకపోతే సేవకుడు ఏం చేయగలుగుతాడండి? ఇద్దరు కలిగే సేవకు వస్తారు. ఏ సంఘమైనా ఇద్దరికి ఒకటే దర్శనం, అది ఒకటే పిలుపు ఉంటుంది. నీకు 2 రెట్లు ఎక్కువ, నీకు తక్కువ ఏముండదు అక్కడ. ఇది గమనించి చాలామంది సేవకులనే గౌరవిస్తారు, కానీ సేవకురాలు ఎవరు పట్టించుకోరు. చాలా బాధాకరం. అపోస్తులు అది లేదండి. దేవుడి స్తోత్రం. వారు ఏక మనసు కలిగి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది చెప్పుకొచ్చేప్పటికి మొదటి వారు ఏమయ్యారు? తమను తాము. రెండోదిగా వారు ఏం చేయగలిగారంటండి? వాగ్దానాన్ని పట్టుకుని నిలబడ్డారు స్థిరంగా. మూడోది, దేనికోసం ప్రత్యేకపరుచుకున్నారు? ప్రార్థన చేయడానికి. తర్వాత ఏక మనసు కలిగి ఉన్నారు. తర్వాత 5వ చూస్తేనండి, ఇక్కడ అదే అధ్యాయంలో ఒక మాట ఉంది. ఇక్కడ చూడండి ఏం జరిగిందంటే, చూడండి ఏక మనసు కంటే కదా వారు ఎలా ప్రార్థన చేస్తున్నారంటే 10 రోజులు కూడా చదివా జోసఫ్ గారు. ఎడతెగక ప్రార్థన చేయాలంటే కష్టమా కాదండి? ఇప్పుడు ఆన్లైన్ ప్రేయర్ ఉందండి, మన 12 గంటలే, 3 గంటల దాకా చేస్తారు. ఎంతసేపు ప్రార్థన కాదు అక్కడ. ప్రార్థనలో మనం ఏం కలిగి ఉంటే ప్రార్థన సజీవంగా తరుడు మీద నిమ్మకాయలాగా బండి పరిగెడుతుంది. ప్రార్థనలో భారభరితం మనకు ఉండాలి. దేవుడికి స్తోత్రం. ప్రార్థనలో భారం లేకపోతే మనం ప్రార్థన చేయగలుగుతామా? ఆ భారం ఎవరు ఇవ్వాలి? రచించుకి ఏమండి ప్రార్థన చేయండి, ఎవరిది సైలెంట్లో పెట్టండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే వారందరూ ఎడతెగని ప్రార్థన, అంటే ఎడతెగని ప్రార్థన రాళ్ళ వర్షంగా ప్రార్థన చేసేది లేదు అక్కడ. ఆ భారం మనం పొందుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఇది మనకి అవసరం కాదండి. ప్రార్థనలో అట్టి భారం మనం పొందుకుందాం గాక. చూడండి రోమాపత్రికలో 1:8-20 అంటాడు, అటువంటి ఆత్మీయ బలహీనతను చూసి మీరు యుక్తంగా ప్రార్థన చేయడం మీకు తెలియదు, కానీ ఉచ్చరింపసక్యం కానీ మూలుగులతో ఆత్మ తానే మన కొరకు ఏం చేస్తున్నాడని ఆయన పరిశుద్ధాత్మ సహాయం. అదే దేవుడి స్తోత్రం.
ఒక భారభరితమైన ఆత్మతో మనం నింపబడి ప్రార్థన చేయదుగాక. అది చివరికి కుటుంబ ప్రార్థన అయినా వ్యక్తిగత ప్రార్థన అయినా సరే 10 నిమిషాలు ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నాం. చిరాకు వచ్చేస్తుంది, కాళ్ళు తిమ్ములు వచ్చేస్తున్నాయి, చెడుకాలు వచ్చేస్తున్నాయి. పుట్టినప్పుడు ఎంతసేపు సీరియల్ చూసినా రాదు, ఏమంటే ఏ పుస్తకాలు చూసినా రాదు, మన చరిత్రలో బోడి ఉలి దులుపుకున్నా రాదు, ఏ పని చేసినా అసలు నిద్రే రాదండి. అసలు ఏంటో మాస్టర్ గారు బైబిల్ చదివేటప్పటికి ఏమో చేద్దాండి, ఏమిటో మరి అలా దాన్ని తలదిండిగా మార్చుకోమా, దెబ్బలు తింటాం. దేవుడి స్తోత్రం. ఓ సంఘంలో మాస్టర్ గారు ప్రయత్నం చేశారంట. ప్రభా మా సంఘంలో అందరూ నిద్రపోతున్నారు, ఒక ఆవిడ వేసిందంటండి. ఏమంటే మా ఆయన గారు అసలు రాత్రి నిద్ర పట్టలేదండి, ఓ తెల్లవారు గొడవ పెట్టి తేటలేస్తానంటే అన్నారండి పాస్టర్ గారు. అమ్మా కొత్త నిబంధన ఇస్తాను, అర్థం దేనికి చదువుకోమన్నాడంట. కొత్త నిబంధన ఇచ్చిన కానీ అసలు ఓ గాండిద్రలోకి వెళ్ళిపోతాడంట, వెళ్ళిపోయి పొద్దులు లేకలేకపోతాడంట. పాస్టర్ గారు మీరు ట్యాబ్లెట్ ఇచ్చారు కానీ మరి ఎక్కువ డోస్ ఇచ్చారండి, కొంచెం తగ్గించమని అంటున్నాను. దేవుడి స్తోత్రం. ఎంత బాధాకరం అండి. బైబిల్ చదివితే మా ఆయన గారు నిద్రలో జారుకుంటున్నారనే సాక్ష్యం మంచిదా చెడ్డదా? చెడ్డది. బైబిల్ చదివితే మనం నిద్ర రాకూడదు. ఉన్న నిద్ర ఏమైపోవాలంటే పోవునుగాక. చెప్పండి. 4వది ఏంటంటే భారభరితమైన ఆత్మతో వారు నింపబడ్డారు. 5వదిగా నింపబడ్డారు. దేవునికి స్తోత్రం. 6వదిగా చూస్తే ఒక చక్కని మాట. 6వదిగా ఏముందంటే అక్కడ ఒక మాట నేను రాసింది ఏంటంటే చూడండి, ఇక్కడ ఒక పేజీ తిప్పండి. 2వ అధ్యాయం 3వ వాక్యంలో విభాగింపబడినట్టుగా వారికి కనబడిను, వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో. ఇక్కడ అందరంలో ఒక్కొక్కరు ఉందా? ఒక్కొక్కరు ఉంది. ఈ రోజున సంఘంలో అందరిలో ఉద్యమం ఉండాలి. అందరిలో ఉద్యమం ఉండాలంటే ఒక్కొక్కరిలో ఉద్యమం కనబడాలి. దేవునికి స్తోత్రం. వాస్తవం కాదండి ఇది. పలా ఆ సంఘం ఆ కుటుంబం చాలా భక్తిపరులు అంటే కుదరదు సంఘంలో. మరి నువ్వు ఉండొద్దా భక్తిపరురాలుగా? ఆ సంఘంలో ఆ ఫ్యామిలీ బాగా పరిచయం చేస్తారంటే మరి నీ కుటుంబానికి పరిచయం అవుద్దా? అక్కడ ఏదో సంఘంలో అంటే పలానా కలవ టెంపుల్లో మరి ఐఏఎస్లో ఐపీఎస్లో బాత్రూమ్ కడిగేస్తారంట. మరి నువ్వు ఉన్న సంఘంలో ఎప్పుడైనా పిల్లల బాటలు పట్టున్నావా? అబ్బే మనకి డిగ్రీ అటు వచ్చేది. దేవుని స్తోత్రం. ఎక్కడెక్కడో ఏ సంఘాలు ఎవరేదో చేశారనుకున్నారు కానీ నువ్వున్న స్థానిక సంఘంలో ఎప్పుడైనా పని చేసేవా? అంటే ఐఏఎస్లో ఐపీఎస్లో పని చేస్తున్నారంటే నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ కాదు కదా, ఏపీఎస్ కాదు, మనం ఎస్ఐపీఎస్లో. దేవుని స్తోత్రం. మరి ఎప్పుడైనా ఎవరు పట్టుకోవాలి? అందరూ గడ్డి తిప్పేవాళ్ళే, ఏదో తిప్పేవాళ్ళు, మైకి తిప్పేవాళ్ళు, అది తిప్పేవాళ్ళు. కానీ నువ్వు ఎప్పుడైనా బ్రష్ పట్టుకున్నావా? వాళ్ళు తోపడం కాదు, బాధున్నాడు కానీ. దేవుడికి స్తోత్రం. ఎవరైనా సేవకు వస్తున్నానంటే ఏసన్ గారి ముందు పెనాయిల్ బాటిల్ని, ప్రిన్స్ పెనాయిల్ బాటిల్ని, ఏమండి చేతక్కనే ఒక ప్లాస్టిక్ కంపెనీ ఉంటుంది, చేతక్కనే ఒక బ్రష్ ఏసన్ గారికి ఇచ్చి, రే బాబా బాబు ఈ 20 బాత్రూంలో సంవత్సరం కడగనివ్వండి. ఆ 20 బాత్రూంలు తెల్లగా కడగాలంటండి. రాజమండ్రిలో ఒక ఆయన, రాజమండ్రి కాదు కాకినాడలో ఒక ఆయన సేవ చేస్తాను, ఆయన పేరు పోసన్న. దేవుడి స్తోత్రం. అక్కడున్న ఆ కాకినాడ డివిజన్ ఐఎఫ్జేకి ఆయన నాయకుడు అండి. ఆయన ఒకసారి మహికుమార్ గారి దగ్గర పరిచయం ఒకసారి వాక్యం వినిపిస్తాను చెప్పాడు. ఈ రోజున కొన్ని వందల సంఘానికి హోసన్నాలో నేను నాయకుడిగా నిలబడ్డానంటే జఫన్యా గారు లాంటి ప్రార్థనా పనులతో నేను సహవాసం చేసి, జఫన్యా గారు నాకన్నా చిన్నోడే కాదట్లేదు కానీ ఇంత పెద్దవాడని నాకు ఇంత బాధ్యత ఇచ్చాడంటే ఇది ఎక్కడ ఫౌండేషన్ తెలుసా? ఏసన్ గారిని కలిసి బాత్రూమ్ కడిగేవాడు. ఏసన్ గారిని ఒకే స్టేజ్ మీద వాక్యం చెప్పాను చెప్పలేదండి. దేవుడికి స్తోత్రం. అరే రారా వస్తానా అనేవారండి. ఎప్పుడు ఈ గుడారాల పండుగ అందరూ పడుకుంటారు కదండి, వెళ్ళిపోయాక పోయిరా నీళ్ళ అనేవారంట. ఈ నీళ్ళు పోయటం ఏసన్ గారు ఆంధ్రాలో ఈ నాపురాలకి మయం ఖర్చు పెడతారు చూడండి. తెలుసండి ఏమి సిగ్గుపడి మాకండి. ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు మర్చిపోకూడదు. దేవుడి స్తోత్రం. ఇప్పుడంటే బాత్రూంలో కూడా ఏసీయే, బాత్రూంలో కూడా డిజిటల్లే. ఇంకా నాకు సీసీ కెమెరా పెట్టుకున్నారు పంపు తీసి. దేవుడి స్తోత్రం. గమనించండి, దేవుళ్ళ తప్పులేదు కాదట్లేదు కానీ సుఖపడాలి కానీ ప్రారంభపు పునాదులు మర్చిపోకూడదు. ఆమె చెప్పారు అందరూ కూడా. ఈరోజు సాక్షి చెబుతాడు ఆయన. నేను ఈరోజు ఇంత పెద్ద పెద్ద అభిషేక్తుల పరిచయంలో ఒక పనిముట్టుగా వాడబడుతున్నానంటే ఏసన్న గారితో కలిసి నేను బాత్రూమ్ రే రారా వస్తున్నా అందరూ పడుకున్న తర్వాత నైట్లో రారా అనేవాడికి ఈయన ఇసుకునేవాడు. వాళ్ళు సరిపెడుతున్నారు, ఈయన పెట్టేస్తాడు మీటింగ్లు, ఈయనే కడగాల పెద్ద గొప్పకే. వాళ్ళందరూ లెగ్గొట్టాలంటే వాళ్ళు పడుతున్నారు, పగలంతా వాడబడ్డారు, అంతా పడిపోయి కానిస్తే అందరూ పడి పని వాళ్ళు ఎందుకులే నువ్వు ఉన్నావు కాదంటే నచ్చిన వాళ్ళే మాత్రం ఎగిరిస్తాడు, మమ్మల్ని రావుతాడని చెప్పేసి తిట్టుకున్నాడు. కానీ ఈ రోజున అద్భుతమైన పరిచర్య. దేవుడి స్తోత్రం.
ఈ రోజున గుడివాడలో ఒక ఆయన ఉంటాడు, హనుమాన్ జంక్షన్, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు. అంటే వారు ఏ సాక్షి పోయినాయి కానీ మేము ఏసన్న గారితో బాత్రూమ్లు కడిగివారు. దేవుడి స్తోత్రం. అంటే అది అవసరమా చెప్పడం మాట్లాడలేదు ఎవరు, చాలా అవసరం. నేను బీటీహెచ్ ఎంటీహెచ్ ఈ టెక్నాలజీ ప్రభుల్లో ఎంత పరిచయం చేస్తామో, ఎవరూ చేయలేని పరిచయం మనం చేస్తామో, దేవుడు ఎవరికి లేనంత కృప మనకి ఇచ్చిన గాక. అర్థమైన వారు చెప్పడం దేవుడికి స్తోత్రం చెప్దా. మనలో అసహ్యమైనది పోవుడు గాక అనే మాటను క్రైస్తవులు మనం చూసిన బాబో ఎంత పాపులు రా బాబు, వీళ్ళకోసం ప్రాణం కట్టాలనుకున్నాడు యేసయ్య. మన పాప రోగాల కన్నా ఆ బాత్రూమ్స్ కన్నా దగ్గరే కాదు. అవి వారు మాత్రం చెప్పలేదు, పర్లేదు, దేవుని స్తోత్రం. కాబట్టి వీళ్ళందరూ ఏం చేశారంటే, వీళ్ళందరూ మేడగదులు ఏం చేశారు తెలుసండి. ఇక్కడ వాళ్ళందరూ ఖచ్చితంగా ఏం చేశారంటండి, ఒక్కొక్కళ్ళు ఉన్న ఉద్యమం, ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మలు ఇచ్చాడు, అందరిలో కూడా ఉద్యమం. దేవుని స్తోత్రం. పరిచయం కానీ, ప్రార్థన కానీ, వాక్యం కానీ, ఏదైనా కానీ ఏదో పలానా కుటుంబం సూపర్ మా సంఘం అంటే కుదరదు. అన్ని కుటుంబాల ఉద్యమం రావాలి. ఆ కుటుంబం అందరి వ్యక్తుల్లో కూడా రావాలండి, రావాలి, నిండిపోవాలి దేవుని ఆత్మతో. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అందరిలో ఉండాలి, వ్యక్తిగత సాక్ష్యం ఉండాలి, వ్యక్తిగత ఉద్యమం ఉండాలి. ఒక రోజున ఆ సంఘంలో ఉద్యమంగా కుటుంబం రాలేదండి, ఆ రోజు సంఘంలో పరిచయం జరగదంటారా, ప్రార్థన జరగదంటారా, ఆరాధన జరగదంటారా, వాక్యం జరగదంటారా? ఆగిపోకూడదు. ఇది కూడా దేవుడికి స్తోత్రం. కుటుంబంలో ఒక్కరు మా పెద్దోడండి కుదరదు, కుటుంబం అంతా ఉద్యమం ఉండాలి. దేవుని స్తోత్రం. సంఘంలో కొన్ని కుటుంబాలు కదా రక్షణ పొందేది, అన్ని కుటుంబాలు రక్షణ పొంది వ్యక్తిగతంగానో సమిష్టంగానో మన కుటుంబాలన్నీ కూడా దేవుని కృపతో ఆశీర్వాదంతో అభిషేకంతో నిండిపోవును గాక. దేవునికి స్తోత్రం. ముగిస్తున్నాను చెప్పండి. ఆది అపోస్తలుల సంఘం ఉద్యమం పడటానికి, సంఘం బలపడటానికి ఏమండి కారణం? మొదటి మాట చెప్పండి. శిష్యులు తమను తాము ఏం చేస్తున్నారండి? ఎవరికి? పక్కవాళ్ళుగా అందరూ కలిసి వేసే మనం అప్పగించుకోవడానికి సిద్ధపడదామా? చెప్పండి. మీ సేవకుడికి అప్పగించుకుంటున్నారా? మీ సేవకురాలకు అప్పగించుకుంటున్నారా? చెప్పిన పని చెప్పినట్టు ఇసుకోకుండా చేస్తున్నారా అని మనం తీర్మానం చేసుకుందాం గాక. మేమైనా సరే కొన్నిసార్లు మాకు సుమాత్రాలు చెప్పిన విషయాలు నచ్చు, మా వల్ల కాదంటే ఎలాగండి? కరెక్ట్గా మనకి ఏదైనా ప్రార్థన ఉన్నప్పుడు ప్రార్థన రావాలంటారు. అయ్యా మాకు అలాగా మాస్టర్ గారు ఏం చేస్తున్నట్టు ఇంటికాడ మనం చూసుకోమనండి, లేదంటే నేనే ఉండాలంటే అప్పుడు ఎలాగ ఎత్తారండి అంటే మీరు పిలిస్తే మేము వచ్చేయాలి. దేవుడి స్తోత్రం. అంతే. వెంటనే నాయకులకి సేవకులు ఏం చేయాలంటండి? అప్పగించుకోవాలి. లోబట్టం వేరు. లోబట్టం అంటే ఒకసారి లోపల తినబడతా, అది కుదరదు. అప్పగించుకోవడం సచ్చినా మనకి మన వల్ల కాకపోయినా, మన నచ్చకపోయినా ఏదైనా సరే ఖచ్చితంగా ఆ పని చేస్తాయి. లోబట్టం అంటే కొంచెం ఇష్టం లేకపోయినా ఏదో నటించి పని చేసేయడం. దేవుని స్తోత్రం. అప్పగించుకోవడానికి సచ్చినట్టు ఇప్పుడు ఇలా బండి గాడి పైకి ఇదేం చేస్తున్నారు అక్కడ నిలబడదు, అక్కడ సెల్ఫీ తీసుకోదు, వచ్చేయండి భుజం కాస్త. దేవునికి స్తోత్రం. మనం అట్టి అప్పగింతలోనికి వచ్చుదుము గాక. మనం ప్రభువుకి సజీవంగా అప్పగించుకోకపోతే మన ద్వారా ఉద్యమం మన కుటుంబంలోనికి, మన ద్వారా మన వీధిలోనికి, మన ద్వారా మన సంఘంలోనికి రాదేమో. వాక్యం వింటున్నాం, లోపడుతున్నాం, కానీ అప్పగించుకునేంత స్థాయి మనకు లేక ఒకవేళ మన సంఘంలో ఉద్యమం రావట్లేదేమో. ఈరోజు మనం ప్రశ్నించుకున్నాం గాక. నెంబర్ 2 ఏంటంటే వారు ఏం చేశారంటే వాగ్దానం కొరకు మాకు తెలుసు. చాలామందికి ఇది ఒక ఫీలింగ్ అండి, మాకు మాట్లాడచ్చు పాస్టర్ గారు అని చాలామంది అందరితో మాట్లాడే వాళ్ళు, అదొక డిసీజ్. కొంత ప్రార్థన చేస్తారు, వాళ్ళు అందరితో ప్రార్థన చేయరు. చాలామంది ప్రార్థన చేసే వాళ్ళు ఏకీపించాలా వద్ద సంఘంలో? వాళ్ళు ప్రార్థన ఆమెనన్నా అర్థం కాకపోయినా వాళ్ళు ఏకీపించాలి. దేవుని స్తోత్రం. అది క్రైస్తవుని లక్షణం. అది దేవునికి స్తోత్రం. రెండవదిగా వాగ్దానం కోసం కనిపెట్టాలి. కొంచెం ఉంటే నాకంతా తెలుసని అమాయకపు ఆలోచన మనలోంచి పోవును గాక. క్రైస్తవులు చనిపోయే వరకు ఏం చేయాలంటండి? నేర్చుకుంటానే ఉండాలి. మనం ఎప్పుడు పిల్లలుగానే ఉండాలి. దేవుడే మనల్ని పైకెత్తును గాక. మూడోదిగా చూస్తే క్రైస్తవ సంఘం ఉద్యమం పడడానికి కారణం ఏంటంటే వాళ్ళందరూ ఏం చేశారంటండి? వాళ్ళు మనం ప్రత్యేకపరుచుకున్నామా? ప్రార్థనకు వస్తున్నాం కానీ ఎక్కడో ఉంటుంది లేదు. ప్రభు ఇక్కడి నుంచి నేను ప్రతి ప్రార్థనా సమయం, ఇది ఆరాధనా సమయం, ఇది ఉపవాస సమయం, ఇది వ్యక్తిగతంగా నేను బైబిల్ చదువుకునే సమయం. మొన్న యవనస్తులు కొంతమందిని ఊరు అడిగితే ఉన్న 10 మందిలో 4 బైబిల్ చదవలేదు. నాకు చాలా బాధ అనిపించింది. అరే ఏంటి వీళ్ళు అన్నింటిలో నిలబడుతున్నారు, వీరే బైబిల్ చదవకపోతే ఎలాగా?
లేదండి, చాలా బాధాకరం. ప్రభు మనం దర్శించును గాక. ప్రతిరోజు వేకునే 5 గంటలకి మనం లేచును గాక. ఇవాళ ప్రకాష్ కదా అనుకుని ఫోన్ ఆన్ చేశారు. పొద్దున్న మళ్ళీ కొంచెం తర్వాత మళ్ళీ దాన్ని వినతి ఇదే అనుకో ఫోను చేసేది. మరి ఆన్ చేసి మళ్ళీ రేపటి నుంచి ఖచ్చితంగా 5 గంటలకి మన ఏంటంటే జూమ్ మీటింగ్ ఉంటుంది ప్రతిరోజు. ఆలోచన ఇక్కడ రండి, లేకపోతే ఖచ్చితంగా ఇంట్లో ఉండి ఖచ్చితంగా మీరు రాత్రి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోండి. నెట్ అన్నిటికి వాడేది తెల్లవారు ఉదయకాల 5 గంటలకి 1 గంట సమయం మీటింగ్ ఉంటుంది, జూమ్ మీటింగ్. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. చాలామంది తెలియదు కాబట్టి ఒకరిద్దరే పాల్పొందారు, తర్వాత మేము కట్ అయిపోయాం. కాబట్టి ఇక నుంచి అందరూ కూడా మీరు సిద్ధపడండి. దేవునికి స్తోత్రం. రేపు మీ ఇంట్లోంచే మీరు లేవండి, ఫోన్ ఆన్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రార్థన నుంచి చెప్పిన అంశాలు ప్రార్థన చేయడానికి సిద్ధపడండి. వాట్సాప్లో లింక్ ఉంది, మీకు ఈజీగా ఉండాలంటే అది చేయాలండి. యాప్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి. అలా డౌన్లోడ్ చేయడం టచ్ అవ్వగానే మీకు వెంటనే అది ఓపెన్ అయిపోవాలి. ఒకవేళ యాప్ లేకపోతే మళ్ళీ మీకు నెంబర్లు అవి ఉంటాయి. దాని విషయం మీరు తెలుసుకుని రేపు ఉదయం కాలం కల్లా ఖచ్చితంగా సంఘాలు అందరూ కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే మనం ప్రార్థన చేయాలి. మనం 5 గంటలు వేసినా గొప్ప అనుకోకండి. మన ప్రసాద సంఘంలో పాస్టర్ గారు సంఘస్థులు కలిపి 3 గంటల బ్యాచ్ చేస్తారండి. ఎన్నింటికండి? మధ్యాహ్నం అనుకుంటున్నారా? తెల్లవారుజాము. ఒక ఆవిడ అడిగితే పాస్టర్ గారు మేము ఒక 300 మంది సంఘం ఉంటారు, కనీసం ఒక 50 మంది అయినా స్త్రీలు అంటే 3 గంటల బ్యాచ్ మాకు ఇచ్చారండి. 3 గంటలు వెళ్ళగలుగుతారండి అంటే ఏమమ్మా 10 రోజులు అది అలవాడైపోయింది మాకు. 3 గంటలకు మాకు మా అలాగలేక నిలిపించారు. అశక్తి దేవుని స్తోత్రం. 4 గంటలకు మళ్ళీ ఒక యూత్ గ్రూప్ చేస్తారంటే 5 గంటలకు పాస్టర్ గారు ఒంట్లో బాక్స్ చేయలే కానీ పాస్టర్ గారు అలా ముగ్గురు కలిపి పాస్టర్ గారు గ్రూపు, పాస్టర్ గారు గ్రూపు, యూత్ గ్రూపు 3 గంటలు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. సార్ సపరేట్ దేవుని స్తోత్రం లేదా? దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి పాస్టర్ గారు శోధన రాకుండా మానిద్దా? శోధన రానిచ్చాడు కానీ దేవుడు ఆయన పట్ల ఒక ప్రణాళిక కాపుదలు ఇచ్చాడు కదండి అక్కడ. అదే కానీ ఎవరికి వస్తే ఇప్పటి చనిపోదు. దేవుడికి స్తోత్రం. ఆ సమస్యలు ఆయన తట్టుకుంటున్నాడు. ఆయన వయసుని బట్టి, ఆయన సంఘాన్ని బట్టి కాదు, దేవుని అభిషేకాన్ని బట్టి, ప్రార్థన బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. సమస్యలు వస్తాయి కానీ వాటిలో మన దేవుడు ఏం చేస్తాడండి? నిలబెడతాడు. అందులో నిలబెడతాడు, మనల్ని హెచ్చింపు చేయడు గాక. ఏమో చెప్పాను ఇక్కడ అమ్మా. 4వది ఏం చెప్పుకున్నామండి? ఏక మనసు. అసహించుకోవటం, సనుకోవటం మనలో పోవాలి. ఈ ఈ ఈ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి, అలవాట్లు ఉన్నాయనుకోండి, ఏక మనసు మనలో ఉండదు, అది కూడా బయటకు వెళ్ళిపోవాలి. చిచ్చి ఈ సనుకునోడు దగ్గర నేను ఉండాలి. హల్లెలూయా. పందుల్లోనికి ఎవరు వెళ్ళారంటండి? ఆ సేనా దయ్యాలు ఎదురు పంపాడండి దేవుడు. ఒక్క క్షణం ఒప్పుకోలేదండి. అయ్యి బాబు ఎందుకంటే దరిద్ర బాబు వద్దురే బాబు, మేము పుట్టలో పందులుగా పుట్టాం కానీ ఈ దయ్యాలకు మాత్రం మా దేహాలు మాత్రం ఈ ఆత్మ చేసుకున్నాయండి. చెప్పకూడదు కానీ దేవుని స్తోత్రం. పందులుగా తీసుకున్నాను దేవునికి స్తోత్రం. కొన్ని వేల పందులు ఏమండి చూడండి, ఒక్కొక్క దెయ్యంలోకి 2 దెయ్యాలు పంచుకున్నారండి వాళ్ళు. కానీ ఆ పందులన్నీ అన్నీ ఏం చేసి కలిసి మేము చచ్చిపోవడానికైనా ఇష్టమే, చచ్చిపోయి ఆత్మ చేసుకున్నాయి కానీ దెయ్యాలకు మాత్రం వాటి నివాసంగా ఒప్పుకోలేదు. అంటే చెప్తాను దేవుని స్తోత్రం. మరి ఆ దెయ్యాలు 6,000 దెయ్యాలు 8,000 దెయ్యాలు ఎవరిలో ఉన్నాయండి? ఒకళ్ళు ఉన్నాయి. అది మనుషుల టాలెంట్. మరి కొన్నిసార్లు మనకన్నా అదే బెటర్. అందుకే ప్రతి జీవి ద్వారా కొన్ని పాఠాల ప్రభు మనకి జాగ్రత్త సుమా. దేవుడికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఏక మనసు కలిగి ఉంటమే కాదు ఏమండి. తర్వాత ఏమండి మనం 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 అమ్మ బాగా అడగాలి. ప్రార్థనలో ప్రార్థన చేయలేకపోతున్నాం, ప్రార్థన చేసి ఆగలేదు. ఫస్ట్ మా ఆవిడ నేను ప్రార్థన చేసుకో ఎందుకు చేసుకోవట్లేదు? కలిసి డిమాండ్కి వెళ్ళలేదా? కలిసి భోజనాలు చేయట్లేదా? కలిసి ఫంక్షన్కి వెళ్ళట్లేదా? కలిసి చదివి అన్నిటికీ కలిసి వెళ్తాం. నీ భార్య బిడ్డలతో కలిసి ఎందుకు ప్రార్థనలో కలవలేకపోతున్నాం? ఖచ్చితంగా అపవాది నీ మీద ప్లాన్ ఉంది, నీ మీద ఒక ఎజెండా పెట్టేసాడు. మీరిద్దరూ ప్రార్థించి దేవుడు ఏదో కార్యం చేస్తున్నాడు కానీ చెయ్యట్లేదు అంటే కారణం ఒకరు నిందించుకోవడం కాదు. అసలు దేవుడు మనం జతపరిచింది ఎందుకంటే భార్యాభర్తల్ని ప్రసంగి 4:9 ప్రకారం 3 పేటలతో వాడు త్వరగా 3 ముళ్ళు అనేది అక్కడ 3 పేటలు. దేవుడికి స్తోత్రం. పెళ్ళి ఆయన బలంగా ఉంటుంది చెప్పి 3 యాక్షన్ వేసాడండి. ఎందుకు 3 వేసాడంటే బంధువులు మా ఇంటికి రాకన్నానండి. బాబోయ్ పెళ్లి రోజే మంచి టార్గెట్లో ఉన్నాడు కొనడం. దేవుడి స్తోత్రం. 3 వేసేవాటే 4 వేసానంటే 4, 3 ఎవరికంటే బంధువులు కన్నానండి. ఎందుకు వేసే బంధువులు కంటే ఈ రోజు నుంచి ఆ పక్కలు ఈ పక్కలు మా మధ్యకి రాకూడదు అన్నాడు. దేవుడికి స్తోత్రం. నిజమే, ఆళ్ళు భార్య వాళ్ళ మధ్య పోతే ఆ కుటుంబం నిలబడుతుందండి? దేవుడే మన మధ్యవర్తిగా ఉంటుంది కాక.
అలాంటి తెలివిలో ఒక చోట ఉంటారు. మరి దేవుని స్తోత్రం. ఈరోజు మన దైనందిన జీవితంలో ఏమండి ఏక మనసు కలిగి ఉండటమే కాదు, బాగా ఆత్మీయ ఉండటమే కాదు, వ్యక్తిగతంగాను ఏంటంటే సామూహికంగా ఒక అభిషేకాన్ని పొందుకునే వారిగా ఉండాలి. మా కుటుంబంలో ఫలానా సాక్షి కాదు, ఒక్కరి కాదు, అందరూ అనుభవం పొందిన వారంగా ఉండదు గాక. ఆఖరిగానండి ముగింపు మాటగా అపోస్తల కార్యాల్లో ఏంటి రిజల్ట్? ఈ 6 అనుభవాలు మీరు కలిగి ఉండడం ద్వారా చూడండి 2:41 ఏముంది అక్కడ? కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిని. దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయంలో రండి, 4వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. 4:4లో వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషులు సంఖ్య ఇంచుమించు 5,000 మంది ఆయన. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవునికి స్తోత్రం చెబుదాం. ఏమండి పేతురు నిలబడ్డాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఏమండి లేఖనాలు తీసి మాట్లాడాడు. ఒకప్పుడు పేతురికి ఈ ధైర్యం ఉందా అండి? చిన్నపిల్లకి భయపడినోడు, కోడి పుంజికి భయపడినోడు. కానీ చూడండి వారిలో పెరుగుతనం పోయింది మేడగదిలో. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకు ఉన్నవన్నీ పోయి దేవుళ్ళని మనకు రావాలంటే ఆత్మను పొందిన వారంగా ఉంటుందాక. ఎవరిన్నా అనుకున్నామండి, మనలో ఉన్న పుట్టుకతోచినవి కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. ఏంటంటే మీరు ప్రభు నమ్ముకుంటారు ఇలా చేస్తారంటే ఆ పుట్టుకతోచినవి కదండి. అంటే పుట్టుకతోచి నీలో కొన్ని లక్షణాలు పోవట్లేదంటే కారణం ఏంటి? నీలో ఏమి లేదు, పరిశుద్ధాత్మ అనుభవం నీకు లేదు. దేవుని స్తోత్రం. పుట్టుదోచి పొలంలో 10 లోపడేలాగా డైలాగ్ వాడకూడదు, మనం వాడకూడదు క్రైస్తవులుగా. ఎప్పుడూ అవన్నీ కాలిపోను గాక. అలవాట్లైనా, బలహీనతలైనా, రోగాలైనా, సమస్యలైనా, ముడుపులైనా, దురాత్మ శక్తులైనా ఏవైనా సరే దేవుని ఆత్మను పొందిన తర్వాత అవన్నీ లైమైపోను గాక. పేతురు చాలా పిరికివాడండి, కానీ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత అలా బాబు హలో హలో ఈ రెఫరెన్స్ అని రెఫరెన్స్ చూపించి వాళ్ళందరినీ రెచ్చగొట్టాడు. అనగా ఆత్మతో రేపాడు పౌలు పేతురు గారు. దేవునికి స్తోత్రం. అయ్యా మేమేం చేయాలయ్యా, మేమేం చేయాలి? అందరూ చేతులు అయ్యా మేమేం చేయాలి అందరూ అడిగినాడు కదా. అడిగినంత బాప్తిసం పొందారు. ఫస్ట్ రోజు బాప్తిసాల సంఖ్య ఎంత అనుకున్నారని చెరుగొట్టిన 3,000 మంది. తర్వాత ఇంకొక ప్రసంగం చేస్తే 5,000 మంది. దేవునికి స్తోత్రం. ఈరోజు 3 ఆత్మ రక్షణ పొందాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. ఎంత బాధగా చూసారా? ఈరోజు సంఘాలు పెరిగిపోతున్నాయి, వాక్యాలు పెరిగిపోతున్నాయి, తెర సంఘాలు పెరిగిపోతున్నాయి. హల్లెలూయా. బాధపడమాకండి, భారంతో చెబుతున్నాను ఈ మాట. మేడ్చల్లో కూడా పాస్టర్ గారు అన్నారు, మా మధ్య కూడా తెర సంఘం పెట్టి పాస్టర్ గారు. అర్థం ఏంటి? అక్కడ పాస్టర్ గారు ఉండరు, పాస్టర్ గారు ఉండరు. ఏముంటుంది అక్కడ? మాట్లాడండి. తెర ఉంటుంది, స్క్రీన్ జిగ్ 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 మెరిసిపోతూ ఉంటుంది. పక్కన అలాంటి బాక్స్ కూడా ఉంటుంది. బాక్స్ ఏముంటుంది? బాక్స్ రోజు ఎప్పుడు మనం పాతకాలంలో పెట్టుకున్నాం. బాక్స్ ఏముందండి అక్కడ? అక్కడ ఏముంటుంది అక్కడ? కికి అయిపోయింది, వెళ్ళిపోయింది అమౌంట్. దేవుడికి స్తోత్రం. బాక్స్ ఉండలేదు సంఘంలో. అని ఏంటంటే అక్కడ అంతా కూడా స్కానర్లే. ఎంత బాగా ఒక పెద్ద స్క్రీన్ ఉంటుంది సంఘం నిండా. ఏంటండి ప్రతి స్తంభానికి ప్రతి పొలకి ఎంత ఏంటండి అంటే మన లైన్ లేదా లేట్ ఇక్కడ ఇంటికాడ అనుకుని ఇంకో కుక్కలు తినేస్తాయి. అందుకు అన్నీ కూడా బ్రదర్ పక్క జరుగు కికి 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 కికి. దేవుడి స్తోత్రం. ఎంత దరిద్రం అండి. దేవుడి స్తోత్రం. నేను అడిగిన ఒక ఆయన్ని, ఎంతో సంఘానికి వాళ్ళ అలవాళ్ళు వెళ్ళిపోతాను పాస్టర్ గారు. అబ్బే పాస్టర్ గారు రారండి అన్నాను. దానికి నాకు దూరం ఎందుకు? మా సినిమా చూసిరా అన్నాను. ఏంటంటే పాస్టర్ గారు బరితేకి మాట్లాడుతున్నాను, గట్టిగా మాట్లాడానప్పుడు కన్నీళ్ళు పెట్టినాడు. వాస్తవం కదండి. సేవకుడు లేకుండా, సేవకురాలు లేకుండా అక్కడ అది ఏసీ సంగతి ఎవరికి కావాలి, భోజనం ఎవరికి కావాలి? నువ్వు సినిమాకి ఎంత పడ్డ దానికన్నా ఇటువంటి మోసం ఉంటే కలు తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తుతి కలుగును గాక. అసత్యాన్ని మనం ఎండగట్టుదుము గాక. వాక్య ప్రకారం జీవించుదుము గాక. అపోస్తలుల ఉద్యమంలో వచ్చును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాటలు దీవించును గాక. సాయంకాల ఆరాధనలో కలుసుకుందాము గాక. అందరూ లేచి పెడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా మీకు మహిమ కలుగును గాక. అందరూ లేచి ప్రార్థన చేద్దాం. ప్రభా అపోస్తలుని మేము మీకు అప్పగించుకోవాలయ్యా. నోరు తెచ్చిన ప్రార్థన. అపోస్తలుని మేము అప్పగించుకోవాలయ్యా. వింటున్నా, లోబడుతున్నా, అప్పగించుకోలేకపోతున్నాం. లోబడి చేసేటప్పుడు మాకు అప్పగించుకునేంత వయసు రావట్లేదు నాయన. లోబడి అలా చేయాలనుకుంటే మళ్ళీ ఏదో మనసు మారిపోయి మేము అనుకుంది చేయలేకపోతున్నాం నాయన. మీరు ఇవ్వాల్సింది మేము పొందుకోలేకపోతున్నాం నాయన. పూర్తిగా అప్పగించుకునే మనసు మాకు ఇవ్వట్లేదా? రెండోదిగా నాయన మీ వాగ్దానం కోసం కనిపెట్టలేకపోతున్నాం. ఇంకెంతకాలం కనిపెట్టాలి? ఇంకెంతకాలం కనిపెట్టలేదు. ఒక నిర్లక్ష్యం మాలో రావద్దు. ఆయన వారు కనిపెట్టారు. ఆత్మను పొందేంత వరకు కనిపెట్టారయ్యా. ఓ సహాయం చేయండి ఆయన.
ఆయన మేము మమ్మల్ని మీ కొరకు ప్రత్యేకించుకోవడానికి సహాయం చేయండి. ప్రత్యేకత లేక మాకు గుర్తింపు ఉండట్లేదు నాయన. ప్రత్యేకత లేక మాకు నీలో ఎదుగుదల ఉండట్లేదు నాయన. ఈరోజు నా అపోస్తులందరూ బలహీనలే కానీ తమను తాము ప్రత్యేకించుకున్న దేవుని బిడ్డ, తమను తాము ప్రత్యేకించుకున్నారు. వారన్నింటికి పక్కకెట్టుకున్నారు వారు. దేవుడు మీరు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థనా పరురాలవే, నువ్వు మంచి ఆటగాడివే కానీ నిన్ను ప్రత్యేకించుకోవట్లేదు. అందుకే నీ తలంత మరుగు పడిపోయిందేమో, అందుకే నీ అభిషేకం మారిపోయిందేమో, అందుకే నీ దర్శనం మర్చిపోయావేమో. నువ్వు ప్రత్యేకించుకోవట్లేదు. అందరితో పాటు సమానమే. ఫలానా సంఘం, ఫలానా సేవకుడు నీ మనసు సంఘాల మీదకి, సేవకుల మీద వెళ్ళిపోవడం కాదు. ఆది అపోస్తుల మీదకి వెళ్ళాలి, ఆదిమ సంఘం మీదకి వెళ్ళాలి, ఉపదేశ క్రమం మీదకి రావాలి, పునాది సిద్ధాంతాలను పొందుకోవాలి. యేసునామములో హల్లెలూయా. సహాయం చేయండి. ఏక మనసును పోగొట్టేయండి ఆయన. సనుగుణులు మాలో పోవాలి నాయన. సనుగుణులు మాలో ఏక మనసు కలిగిన ఆయన అందరినీ భరించే మనసు మాకు రావాలి. ఏక మనసు మాకు రావాలి. మానవతి నాకు మేము పొందుకోవాలి నాయన. ఏదో సంఘంలో ఒకరిద్దరే కాదు నాయన, ఒక్కొక్కరు అభిషేకం కలిగి ఉండాలి. సంఘం అంతా అందరమే కలిగి ఉండాలి. మా ద్వారా సంఘంలో వేవేల బాప్తిస్మ కార్యక్రమాలు జరగాలి. వందలాదిగా వేలాదిగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు నాయన. థ్యాంక్ యూ లార్డ్ ప్రభువా, మీకు మహిమ నాయన. అద్భుత ఆశ్చర్య కార్యాలు, ఆత్మ కార్యాలు, రక్షణ కార్యాలు యేసునామములో జరుగునుగా. నీ శక్తి మాకు కావలసినదే ప్రభువా, మేము ఎరుగుదము. అందరూ నీ శక్తి మాకు కావలసినదే ప్రభువా, మేము ఎరుగుదము. ప్రభువా, మేము ఎరుగుదము. మహాపరిషుద్ధుడు మా ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దాసుల షటకు మమ్మల్ని నడిపించారు. చక్కటి వారి సేవ అనుభవాలు, వాక్యం ద్వారా, సాక్ష్యం ద్వారా, రక్షణ సాక్ష్యం ద్వారా వారు నాయన పరిస్థితులు, వారి సంఘ పరిస్థితులే కాకుండా కొన్ని ప్రార్థన అంశం మాకు అప్పగించేటట్టుగా నమ్మకంగా ప్రార్థించుకుని మాకు ఇవ్వండి. వారు చేస్తున్న ఏజెన్సీ ప్రార్థన చేస్తున్న సేవ ఫలభరితంగా మార్చబడునుగా. వారి కుమారుడు కూడా సేవలోనికి వచ్చునుగాక. వారి పరిచయం కావాల్సిన ప్రతి అవసరము ఏస్తున్నామో తీర్చబడునుగా. సహాయం చేయండి. వారిని, వారి కుటుంబాన్ని, సంఘాన్ని దీవించమని వేడుకుంటున్నాను. కృప కలుగునుగా, కృపా సహాయం కలుగునుగా. పరిశుద్ధాత్మ మీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. మీ సన్నిధిని మాతో ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. సహాయం దయచి మహిమ పొందండి. అదేవిధంగా ఈ యొక్క ప్రపంచ ప్రార్థన దినోత్సవంగా మరి వాక్య సందర్భంలో వాక్యం మాకు ఇచ్చినందుకు మీకు అలాంటి ఆదివస్తులే గొప్పగా వాడబడిన సంతోషపడము. వారిని బట్టి వారి గురించి చెప్పుకోవటమే కాదు, ఉద్యమం రావడానికి, ఉద్యమం వచ్చేందుకు సంతోషించడం కాదు, కానీ ఆ ఉద్యమం రావడానికి మేము కారకులుగా ఉండాలంటే ఆది అపోస్తలుల లక్షణాలు మాకు చూపించారు. ఆ అనుభవాలు ముందుకు సాగుకు సహాయం చేయండి. అట్టి అభిషేకం ఉద్యమం మేము వేస్తున్నాములో పొందుకుందాముగా. మా సంఘంలో మేము అనుభవించముగాక. కుటుంబంలో ఏ ఒక్కరో కాదు కానీ అందరూ మా స్థాయిలోకి ఎదిగిన ఆయన వేవేల బాప్తిస్మ, ఆత్మకార్య, అభిషేక కార్యాలు, పరిశుద్ధ రక్షణ కార్యాలు మా సంఘాల్లో, మా ద్వారా, మా ప్రాంతాల్లో ఈ రోజు నుంచే మొదలవును గాక. అడుగు వాక్యం అందరూ ఫలించి వీళ్ళందరూ దీవించి, ప్రత్యేకంగా దాసు శంకర్ గారి వారి సంఘ సేవ కుటుంబం దీవించి ఆశ్రయించండి. ఇగో మా సంఘంలో వీళ్ళందరినీ జ్ఞాపకం చేస్తుంది. గాలిని వారి దయతో క్షమించి సాయంకాలం పెరియల్సంలో జరుగుతున్న ప్రపంచ ప్రార్థన పండుగలు మేమందరము అందులో కలిసి ఆరాధించే కృపను, ప్రభుత్వాల్లో పాల్పొందే కృపను, చక్కటి వాతావరణం ఇస్తున్నందుకు మీకు వందనాలు. మంచి వర్తమానం మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు. ఓ ప్రభుత్వాల కార్యక్రమం పరిశుద్ధంగా జరుగుతున్నందుకు మీకు వందనాలు. వంటల విషయంలో ప్రపంచంలో పాల్పొని బిడ్డలు నిలబెడుతున్నందుకు మీకు వందనాలు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది, బలహీనత, ఎటువంటి గలిబిలు లేకుండా ఓ ఆ ప్రాంతానికి రక్త స్పృహం దయచేసి మేము జరిగించి అందరము మా సంఘం మా వంతుగా మేము నాయన
మేము అక్కడ పరిచయంలో పాల్గొని పొంది మా ఆశీర్వాదం మేము తెచ్చుకున్న అనుభవం మాకు అనుగ్రహించండి. అందరినీ దీవించండి. అలాగే సంఘంలో ఇదిగో ప్రభు గర్భలేని వరకు ప్రార్థిస్తున్నాం ఆయన. ప్రభు తగిన సమయంలో గర్భద్వారాలు తెరవండి, ద్వాషములు తొలగించండి, వాగ్దానం నెరవేర్చబడదుగా. ఎఫ్రాయిం షారుడు గారు ఎలాగైతే నీ మందిరంలోకి వచ్చి ఆయన పరిచయం చేసి ఇదిగో ప్రభు నాయన ప్రభు పరిచయం చేసి అంత మాత్రం మందిరంలో బలిపీఠం పట్టుకున్నారు నాయన. ఈరోజు ఎంతోమంది మా పరిస్థితుల్లో నిజంగా మేము అలా చేస్తే మా జీవితం మార్పు ఇచ్చే దేవుడు నాయన. ప్రభు మీకు సహాయం చేయండి, అనేక గర్భద్వారాలు తెరవండి నాయన. ఓ నాయన అదేవిధంగా సుజాత గారికి సుఖప్రసవం కలుగునుగా. ఎంతోమంది శ్యామ్ మొదలుకొని నాయన జోయిల్ వరకు ఎంతో బలహీనతలు ఉన్నారు నాయన. వారందరికీ ఒక మేము ప్రతిరోజు ప్రార్థిస్తుండగా ఇప్పుడే వారికి ఏస్తున్నాంలో స్వస్థత కలుగునుగాక, పునరుద్ధరణ వారి మీద రిలీజ్ అవునుగాక, వారి పరిస్థితులు మార్చేవాడుగాక. పసిబిడ్డలకు మంచి వారు ఉంటాయి, కుటుంబాల్లో నెమ్మది సమాధానం. ఈ వారం పరిచయం కనుక జరిగించమని అలాగే సురేష్ వారం వరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రభావరా బిడ్డనైనా పరిశుద్ధ వానికి ఎంతో కృప ద్వారా మీరు మార్చినందుకు మీకు స్తోత్రం. కాబట్టి నేను ఏమైనా చేయగల దేవుడు, ఎంతైనా మనం చేయగల దేవుడు నాయన. ఈ కుమార్తెకి సమర్పణ బట్టి మార్గం తెలిచారు. ఇక ముందు నాయన నూతన కార్యాలు జరిగించండి. మా సంఘంలో ఎవరు ఎంతో మంది ఉన్నారు, ఆ విధంగా పరిశుద్ధ వారు అందరినీ సిద్ధపరచండి నాయన. మరి నాయన ఒకరి ఎముక ఎక్కడ దాచిపెట్టామో మనకు తెలియదు నాయన. మా బిడ్డలు వయసు వచ్చిన వారు చక్కటి తగిన సమయంలో తల్లిదండ్రులు మా బిడ్డలకు వివాహం చేయలేకపోతే బాధపడుతున్నారు. మేమైతే ఏం చేయలేం, కానీ మేము చేయాలని ఆగదు. మా సామర్థ్యాన్ని బట్టి కాదు నాయన, మీ ఆత్మీయ ఏర్పాటును బట్టి నాయన. ఇదిగో పరిశుద్ధమైన బిడ్డలకు నాయన సంఘంలో లేవనెత్తండి. ఎవరు యోగ్యపరిచి పరిశుద్ధ వాళ్ళందరికీ జరిగించి వారిని ఆశీర్వదించండి. ఇదని పరిచయం మీకు అప్పగిస్తూ అందరినీ జ్ఞాపకం చేసుకున్నాను. ఈ పరిచయం మీకు తోడవడమని ఇదని పరిచయం మీకు అప్పగిస్తూ ప్రార్థనలు అన్నింటిలో పాల్గొని సాగి పిల్లలందరూ మీరు ఆశీర్వదించండి. మా ఒక్కొక్క కుటుంబం నీ కృప దిగి వచ్చిన కాక రాలేని వారి విషయం కలిగి మీకు ఆస్తున్నారు పేపర్ ప్రభా. మరి దేవం గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారి కుమారుడు కోడలు కుటుంబంతో రక్షణ పొందినట్టుగా సహాయించండి అయ్యా. మరి ముఖ్య అంకుల్ గారికి మంచి ఆరోగ్యం మార్గం దింపి వెళ్తుంది కదా ఆయన. మందిరానికి వచ్చి 1 గంట అయినా మీతో కూర్చుని అభిషేకం అనుగ్రహించమని షాపూర్ పరిచయం పని మీకు అప్పగిస్తాం. వచ్చి వీళ్ళందరూ దీవించి పంపించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. నేను యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైన జయం. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని శాశ్వతమైన ప్రేమ, కుమారుని యేసునాథుని కృప, పరిశుద్ధాత్మక ఆదరణ సమాధానం కూడిన మనకు సర్వలోక పరిశుద్ధులు సదాకాలము తోడై నీడై నడిపించును గాక.